దేవర విడుదలకు ఇంకా గట్టిగా చెప్పాలి అంటే కనుక 3 నెలల సమయం మాత్రమే ఉంది. ఏప్రిల్ 5వ తారీఖు దేవర ఫస్ట్ పార్ట్‌ను విడుదల చేస్తామని చెప్పేసి దానికి తగ్గట్టుగానే వాళ్ళు షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే 80% షూటింగ్ అనేది కూడా పూర్తయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే మిగిలిన 20% చిత్రీకరణ కూడా వీలైనంత త్వరగా చేయాలి అని చెప్పేసి మేకర్స్ దానికి సంబంధించిన ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. అయితే దేవర సినిమాకు ప్రొడ్యూసర్గా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నారు కళ్యాణ్ రామ్. ఆయన తాజా సినిమా డెవిల్కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో తన సినిమాతో పాటు తమ్ముడు ఎన్టీఆర్కి సంబంధించిన సినిమాకి సంబంధించిన కొన్ని హింట్స్ను కూడా ఆయన ఇస్తూ కూడా అభిమానులను కాస్త వాళ్ళందరికీ కూడా ఉత్సాహం పెంచే కార్యక్రమం ఆయన కూడా పట్టుకోవడం కొంచెం చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా దేవరకు సంబంధించి మరొక కీలకమైన కొన్ని అప్డేట్స్ను ఆయన అందించడం జరిగింది. ప్రధానంగా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమా చేయటానికి ఏ కారణం చేత ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పే ప్రశ్న ప్రధానంగా కళ్యాణ్ రామ్కి ఎదురైనప్పుడు ఆయన అంటే కొరటాల యొక్క టాలెంట్ అనేది కొత్తగా ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సరే అప్ అండ్ డౌన్స్ అనేవి ఎవరి సినిమా ఫీల్డ్లో ఉన్నవారు ఎవరి కెరీర్లో అయినా అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. బట్ కొరటాల యొక్క టాలెంట్ను మనం ఆయన అనుమానపడాల్సింది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ విషయం మీకు దేవర గ్లిమ్స్ చూసిన తర్వాత కొరటాల టాలెంట్ ఏంటనేది మరొకసారి మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అని చెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. స్వయాన నిర్మాతే అంత కాన్ఫిడెంట్గా దేవరకు సంబంధించి ఈ విషయాలను ప్రస్తావించడం అనేది ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు కూడా చాలా ఉత్సాహాన్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక గ్లింప్కి సంబంధించి ఇప్పటికే దాని అవుట్పుట్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఆల్రెడీ కళ్యాణ్ రామ్తో పాటు నేరుగా అనిరుద్ధ్ కూడా ఈ గ్లింప్స్కి సంబంధించి అదిరిపోతుంది అని చెప్పేసి తనదైన శైలిలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తను ట్వీట్స్ రూపంలో వేయటం జరిగింది. అలాగే దేవరకు సంబంధించి 100 రోజుల సమయం ఉందని చెప్పేసి ప్రత్యేకంగా అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వాళ్ళు కూడా కొన్ని హింట్స్ ఇస్తూ ఉన్నారు. మొత్తానికి విడుదలకు ముందు అంటే గ్లిమ్స్ విడుదలకు ముందే ఒక హైప్ ఎక్కించే ఈ కార్యక్రమం అంతా కూడా దేవర విషయంలో జరుగుతూ ఉంది. ఈ గ్లిమ్స్ మొదలుకొని సినిమా రిలీజ్ వరకు కూడా ఈ హడావుడి హైప్ అనేది అలాగే స్టడీగా ఉండేలాగా కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తో కొత్త ఏడాదిలో కూడా వాళ్ళందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే రకరకాల యాక్షన్ పార్ట్స్ కానీ ఆ జాతరకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ ప్రత్యేకంగా దీనికి సంబంధించి సృష్టించిన ప్రపంచం కానీ అలాగే కాస్టింగ్ విషయంలో ప్రధానంగా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో నటించి ఉండటం. సో ఈ కొత్త ప్రపంచంలో కళ్యాణ్ రామ్ కూడా చెప్పడం ఏంటంటే కనుక గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని చెప్పేసి దాని గురించి అందరూ అలాగా ఉంటుంది దేవర అని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. దేవర ప్రపంచం ముందు అది చాలా చిన్న విషయం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది చాలా చిన్నగా ఉంటుందని చెప్పేసి సో ఇది ఏ స్థాయిలో ఉండబోతుందనే విషయాన్ని ఆయన ముందు నుంచి కూడా కాస్త ప్రిపేర్ చేస్తున్న క్రమాన్ని మనం గమనించవచ్చు. అయితే ప్రధానంగా గ్లిమ్స్లో చూసుకుంటే కనుక ఇది ఏ స్థాయిలో ఉండబోతుంది, తాము నిర్మించబోతున్న ఈ సినిమాకు సంబంధించిన స్పాన్ కానీ ఆ ప్రపంచం కానీ ఎలా ఉండబోతుందనే విషయం మీద పూర్తి క్లారిటీగా దీన్ని తీసుకువస్తుందా అని చెప్పేసి అంటున్నారు. ప్రధానంగా అనిరుద్ధ్కి సంబంధించి ఆయన వర్క్ అనేది ఏడాది చాలా సినిమాల విషయంలో చాలా హెల్ప్ అయింది. అనిరుద్ధ్ దేవరాకి వర్క్ చేస్తున్నారు అనగానే ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్ మ్యూజిక్ పరంగా కానీ బీజిఎం పరంగా కానీ ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హై లెవెల్లో ఉంది. సో వాటన్నిటిని రీచ్ అయ్యేలాగా కూడా అనిరుద్ధ్ ఈ సినిమా కోసం చాలా బిజీగా ఉన్నాడు. కెరీర్లో చూసుకుంటే కనుక వరుస సినిమాలతో ఖాళీ లేని పరిస్థితిలో అనిరుద్ధ్ ఎప్పుడు కూడా వర్క్ ఇదే పనిలో ఉన్న క్రమంలో దేవరా కోసం ప్రత్యేకంగా ఆయన సమయం కేటాయించి తన మీద ఉన్న ఎక్స్పెక్టేషను తన మ్యూజిక్కి సంబంధించి అభిమానులు ఏం ఆశిస్తారనే క్లారిటీ అతనికి ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీనికోసం కొన్ని మ్యూజిక్ కంపోజిషన్స్ అనేవి చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఫ్యాంటసీ మూవీకి బీజిఎం అనేది ప్రధానమైన పార్ట్ ఒక హైలైట్గా నిలవనుంది. సో అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేలాగా కూడా మనం హాలీవుడ్ చిత్రాలకు ఎలాంటి తరహా బీజిఎంలు ఉంటాయి ఆ క్వాలిటీని అంతా కూడా మెయింటైన్ చేస్తూ రకరకాల కొత్త సౌండింగ్ను కూడా దీనికోసం ప్రవేశపెట్టి వాళ్ళందరూ కూడా ప్లాన్ చేయడం జరిగిందని చెప్పేసి అనిరుద్ధ్ అండ్ టీం కూడా దీనికోసం కష్టపడిందని చెప్పేసి సో గ్లిమ్స్లో అనిరుద్ధ్ యొక్క బీజిఎం కూడా ఒక వన్ ఆఫ్ ద హైలైట్గా నిలుస్తుంది అంటున్నారు. సో ఓవరాల్గా గ్లిమ్స్ ఎప్పుడు విడుదలవుతుంది ఏంటనేది ఇంతవరకు కూడా అఫీషియల్ క్లారిటీ లేదు. బట్ ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ వెకేషన్లో ఉన్నారు. ఆయనకి ఫైనల్ అవుట్పుట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన ఓకే అనుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. బట్ ఒక చూచాయిగా అయితే సోషల్ మీడియాలో జనవరి ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఆ గ్లిమ్స్ విడుదల ఉంటుంది. అలాగే సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలకు సంబంధించిన వాటితో ఈ గ్లిమ్స్ లింకప్ అయ్యి అన్ని థియేటర్స్లో దీనికి సంబంధించిన ప్రొజెక్షన్ అనేది చేసేలాగా కూడా ఒక భారీ స్థాయి ప్లానింగ్ కూడా జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అలాగే
ఒక విషయాన్ని కూడా ఆయన కీలకంగా చెప్పడం జరిగింది. 2 పార్ట్లు అనేది ఇప్పటికే కొరటాల ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఫస్ట్ పార్ట్‌కి సంబంధించిన చిత్రీకరణే పూర్తి స్థాయిలో చేసి విడుదల చేసిన తరువాతే, ఆ తర్వాత సెకండ్ పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ఏంటనేది తాము డిసైడ్ చేయనున్నాము. సెకండ్ పార్ట్‌కి సంబంధించి ఇప్పుడు ఏమి ఆ సన్నివేశాలను తీయటం గాని, వాటికి సంబంధించిన చిత్రీకరణ ఏది కూడా పెట్టుకోదలుచుకోలేదు అని చెప్పేసి కూడా ఒక క్లారిటీ అయితే కళ్యాణ్ రామ్ ఇచ్చేసిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే 'దేవర 2' ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే గనక, దేవరకు వచ్చిన ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని, అలాగే ఎన్టీఆర్‌కు ఉన్న అదర్ కమిట్మెంట్స్, ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా ఉంది, అలాగే 'వార్ 2'కి సంబంధించిన చిత్రీకరణ కూడా చేయాల్సి ఉన్న క్రమంలో వీటన్నిటిని ప్లాన్ చేసుకుని ఇమ్మీడియేట్‌గా చేయాలా, లేదా కాస్త గ్యాప్ ఇచ్చుకుని 'దేవర 2'కి సంబంధించిన చిత్రీకరణ చేయాలనేది కూడా తదుపరి రిలీజ్ తర్వాత, సినిమా 'దేవర' ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా జరగనుంది.